తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వెస్ట్ బెంగాల్లో ఘోరమైనటువంటి అవమానం జరిగింది శనివారం రోజున. ఆమె అధికారిక కార్యక్రమం కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లారు. కేవలం అవమానించడం మాత్రమే కాదు, ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరిగింది. ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా స్పందించారు. వెస్ట్ బెంగాల్ ప్రజలు, దేశ ప్రజలు కూడా టీఎంసీని, మమతా బెనర్జీని క్షమించరు. ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఒక మహిళా ఆదివాసీ మహిళను, ఈ దేశ రాష్ట్రపతిని అవమానించడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి తప్పిదం మరొకటి ఉండదు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు మమతా బెనర్జీకి అంటూ ప్రధాని మోదీ చాలా ఘాటు హెచ్చరిక చేశారు టీఎంసీ పార్టీకి, మమతా బెనర్జీకి. అండ్ ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన అనేసరికి 3 విషయాలు ప్రధానంగా ఒకటి వస్తుంది. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి రావాలి. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వీళ్ళ ముగ్గురు కూడా రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు రాలేనటువంటి పక్షంలో దానికి వ్యాలిడ్ రీజన్, ఒక జెన్యూన్ రీజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదేది జరగలేదు. తిరిగి వివరణ ఇవ్వకపోగా మాకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తోంది టీఎంసీ ప్రభుత్వం. నెంబర్ 1. తర్వాత రాష్ట్రపతి హాజరు కాబోయేటువంటి వెన్యూకు సంబంధించినటువంటి మార్పు కూడా వాళ్ళకి తెలియకుండా మరొక చోటికి మార్చేశారనేటువంటిది కేంద్రం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి, ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని కేంద్రం వివరణ కోరింది. మరి దీనికి ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి ప్రిన్సిపల్ సెక్రటరీ బెంగాల్ నుంచి. మమత మాత్రం ఇప్పటికే దీనిపై స్పందించారు. రాష్ట్రపతి ముర్మును మేము అవమానించలేదు, బీజేపీని అవమానించిందంటూ ఎప్పుడో 2024లో తీసినటువంటి ఒక ఫోటోని ఆమె పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఎల్కే అద్వానీ గారు, ప్రధాని మోదీ గారు కూర్చుని ఉన్నారు. పక్కన రాష్ట్రపతి ముర్ము గారు నిల్చుని ఉన్నారు. అవమానించింది బీజేపీ అంటూ ఆమె బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సంబంధం లేనటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మేము అవమానించలేదని చెబుతూ ఉన్నారు. ఒకటి, ఎంత ఘోరంగా అవమానించింది టీఎంసీ ప్రభుత్వం అంటే, రాష్ట్రపతి పర్యటన ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండకుండా ఉండడం ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. కానీ మాకు సమాచారం లేదని చెప్పి టీఎంసీ ప్రభుత్వం తప్పించుకుంటోంది. 2, ఆమె వెన్యూ మార్చడము, అది కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్. భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఒక బ్లూ బుక్ అనేది ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ వెళ్ళినా, ప్రెసిడెంట్ వెళ్ళినా, ప్రధానమంత్రి వెళ్ళినా కూడా ఈ బ్లూ బుక్లో వారి భద్రతకు సంబంధించి, వారి కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కింది టీఎంసీ ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి వివరణ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి. తర్వాత రాష్ట్రపతి గారికి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ముర్ము గారికి కేటాయించినటువంటి వాష్రూమ్స్లో కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. దీనికి సంబంధించి కూడా బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని చెప్పి కోరింది. అలాగే ఆమె వెళ్ళేటువంటి కాన్వాయ్ వెళ్ళేటువంటి దారిలో మొత్తం చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయి ఉంది. కనీసం వీఐపీలు వచ్చినప్పుడు ఆ మార్గాన్ని శుభ్రం చేసి ఉంచడము, డీసెంట్గా తయారు చేయడం అనేది కనీస బాధ్యత. అది కూడా టీఎంసీ ప్రభుత్వం చేయలేదు. కావాలనే ఆ మార్గాన్ని చెత్తలాగా మార్చింది. తర్వాత సమాచారం లేకుండా వేదిక మార్పు. వీటన్నిటికి సంబంధించి తప్పకుండా మమతా బెనర్జీ తగిన మూల్యం చెల్లించుకుంటారు, బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు రాబోయే ఎన్నికల్లో అని ప్రధాని మోదీ కూడా హెచ్చరించారు. మరి దీనికి టీఎంసీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది, మమతా బెనర్జీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ అంశానికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.